నమస్తే మేడం. నమస్తే ఏంటి అండి. మేడం ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు? ఏంటి అసలు? ఇది రీలొకేట్ చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ రీసెంట్‌గా ఆర్డర్స్ పాస్ చేసింది కదండీ! అవును. సో, దానికి అది అది వర్కౌట్ కాదు. ఇంప్రాక్టికల్ అండ్ విచ్ ఈస్ ఇల్లీగల్. రీలొకేటింగ్ ద డాగ్స్ అనేది మనకందరికీ తెలుసు ఇల్లీగల్ అండ్ అది ముందు నుంచి ఉంది ఒక లా. సో, దాన్ని అది చూడకుండా రీసెంట్‌గా వీళ్ళు పాస్ చేసిన జడ్జిమెంట్ కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళు మనం ఎలా అయితే ఉంటున్నామో సొసైటీలో డాగ్స్ కూడా అలానే. నాట్ ఓన్లీ డాగ్స్ అన్ని యానిమల్స్ అంతే. సో, దానికోసం చేస్తున్నామండి. అది కాదు అలా చెయ్యొద్దు అని చెప్పి సపోర్ట్ చేస్తూ మేము ఈ సైలెంట్ ఇది చేస్తున్నాము. యాహ్! ప్రభుత్వం నుంచి ఎలా ఉంది మేడం? తెలంగాణ ప్రభుత్వం నుంచి support? తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలా ఉంది సపోర్ట్ అనేది నాకు కరెక్ట్‌గా తెలీదండి. బట్ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా రీలొకేట్ చేయొద్దండి. మీరు సపోర్ట్‌గా నిలబడాలి అనేసి ఒక హోప్ అంతే మాకి. మేము చెప్పాలనుకుంటుంది కూడా అదే అన్నమాట. ఇప్పుడు మీరు చేసే ప్రొడక్షన్ వల్ల అంటే మీరు చేసే ఈ ధర్నా వల్ల ఏదైనా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది వెనక్కి రీబ్యాక్ తీసుకునే అవకాశం ఉందా మరి? ఫస్ట్ థింగ్ అయితే ఏమైందంటే సుప్రీం కోర్ట్ వాట్ ఎవర్ జడ్జ్మెంట్ ఇట్ హ్యాస్ పాస్డ్ ద సెకండ్ బెంచ్ ఆఫ్ జడ్జ్ విచ్ ఇస్ యాక్చువల్లీ లుకింగ్ ఇన్ టు ఇట్ వాళ్ళు అది రిజర్వ్ చేశారు. రిజర్వ్ అంటే ద జడ్జ్మెంట్ ఇస్ స్టిల్ నాట్ ఇన్ టు మోషన్. Okay, now what is happening is the previous judgment that was passed by the two bench judge వాళ్ళు they did not consult experts. Ideally మీరు animal activist, international animal experts, ఇంకా veterinary department, first you should consult them whether this is feasible, whether it is viable. They have not done it. They have taken it suo moto on their own. They have decided, and what they have told is if any animal activist or a NGO comes and stops, then there will be a FIR on that person, which is totally wrong. ఇప్పుడు మెరీన్ బయాలజీ ఉంటాయి కదా, సపోజ్ ఓషన్లో ఫిష్ ఉంటాయి. క్యాన్ అ జడ్జ్ కమ్ అండ్ టెల్ టేక్ అవుట్ ఆల్ ద ఫిష్? మీరు మరీన్ బయాలజీ ఎక్స్పర్ట్కి యూ హ్యావ్ టు కన్సల్ట్, రైట్? సేమ్ వే దేర్ ఆర్ సో మెనీ ఎక్స్పర్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎవ్రీ కంట్రీ విచ్ హ్యాస్ కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్ వాళ్ళు ఇదే మెథడ్ యూస్ చేశారండి. వ్యాక్సినేట్, స్టెరిలైజ్, రిలీజ్. ఇంకా ఏమంటే దే హ్యావ్ పెట్ బ్రీడ్ ఓనర్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం టఫ్ రూల్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ అబాండన్మెంట్ కేసెస్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తారంటే సపోజ్ దే విల్ కీప్ ద డాగ్ ఫర్ 2 years, దెన్ దే విల్ గో అండ్ లీవ్ ఇట్ సమ్వేర్ ఇన్ ఇండియా. బట్ ఇన్ నెదర్లాండ్స్ దే హ్యావ్ ఫైండ్ సచ్ పీపుల్. సో వీ హ్యావ్ టు బ్రింగ్ లాస్ ఫర్ దట్ ఆల్సో. అండ్ మళ్ళా నేను చెప్తున్నా, ABC animal birth control is not done properly by all the municipalities in India. So the Supreme Court should question them. The Supreme Court should penalize all the municipalities and they should make them work, because this is the only solution. ఇప్పుడు షెల్టర్లో వేస్తారండి, సరే 5,000 డాగ్స్ మేము వేసుకుంటాం. సపోజ్ ఒక ప్లేస్లో 5,000 డాగ్స్. రేబీస్ ఎట్లా తెలుసా? ఒక్క డాగ్ వస్తే 5,000 డాగ్స్కి వస్తాయి. అప్పుడు ఏం తెస్తారంటే మిలిటరీకి తీసుకొస్తారా? అన్ని డాగ్స్ షూట్ చేస్తారా? హౌ విల్ యూ కంట్రోల్ 5,000 డాగ్స్? యూ కెనాట్ కంట్రోల్. ఇంకా లోపల డాక్టర్స్ ఉంటారు, పారావెట్స్ ఉంటారు, వాళ్ళకి బయట చేస్తే ఏమవుతాయి? అది క్లీన్ ఎవరు చేస్తారండి? 5,000 డాగ్స్ టాయిలెట్ చేస్తారు, హూ విల్ క్లీన్ దట్? మళ్ళీ దాని నుంచి డిజీజ్ వస్తాయి, కరోనా లాగా స్పెషల్ డిజీజ్ స్టార్ట్ అవుతాయి. సో దిస్ ఇస్ టోటలీ నాట్ ఫీజబుల్. ఢిల్లీ మే దేర్ ఆర్ నో షెల్టర్స్, దేర్ ఈస్ ఓన్లీ ABC సెంటర్స్. మీరు అక్కడ వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ సో అన్హైజీనిక్. డాగ్ దే విల్ జస్ట్ డై. Also what they have started doing is they have started killing dogs in the name of moving shelter. They will only kill, which is ఏమైతుందంటే వ్యాక్యూమ్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక్క డాగ్ మీరు ఇక్కడ నుంచి తీస్తే నెక్స్ట్ డాగ్ వస్తాయి, అది వ్యాక్సినేటెడ్ ఉందా లేదా, స్టెరిలైజ్ ఉందా లేదా మనకి తెలియదు. సో అకార్డింగ్ టు ద లా సేమ్ ఏరియాలో రిలీజ్ చేస్తే వేరే డాగ్స్ ఆ ఏరియాకి రాదు. సో ఇది వ్యాక్యూమ్ ఎఫెక్ట్, ఇది ABC లా. వ్యాక్సినేట్, స్టెరిలైజ్, రిలీజ్ అండ్ డు నాట్ రీలొకేట్. ఇదే సొల్యూషన్. మీరు రీసెర్చ్ చేసుకోండి, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ట్రైడ్. కానీ ఇదే ఒక సొల్యూషన్ ఉంది. దెర్ హ్యావ్ బీన్ కంట్రీస్ విచ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. ఇన్ అవర్ ఓన్ కంట్రీ గోవా, రాజస్థాన్, దే హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ రేబీస్ and the population. Even Dehradun and Lucknow, they have a very good ABC center and they have controlled the population, whereas other states, municipalities, they are not following the rules. The only thing they have to do is follow the rules. There has to be a monitoring committee and they have to follow. Supreme Court should question them instead of the feeders. Yesterday, if you have seen in Delhi, the way the police has treated the feeders, that is totally wrong. So end of the day, feeders, animal lovers, they are helping the government. If the animal lovers are not, that the rabies cases will increase, the population will increase. We put money from our own pocket and vaccinate and sterilize dogs. So we are helping the government and the government should take our help in controlling the population, because feeder community chala pedda undi in every state. So they know every dog where which dog is there. So if they utilize the feeders help, they can come and easily vaccinate and sterilize the dog. So feeder harassment and should stop immediately.
and the government should reverse back the law, and they should follow ABC 2023 law, which is given by the Supreme Court and Constitution of India. So they have to amend that law to pass this, but they cannot amend that law because that is what World Health Organization has also said. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చేసే ప్రొడక్షన్ వల్ల హైకోర్టు జడ్జిమెంట్ రిటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా మరి? తీసుకోవాలండి. ఎందుకు అంటే కోర్టు ఏదైతే వాళ్ళు చెప్పారో, అంటే 1960లో వచ్చిన ఎనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము రీసెంట్గా మన భారతీయ న్యాయ సంహిత 2023లో కూడా ఎనిమల్ క్రూయాలిటీ కోసం కోర్టే చెప్పిందండి. ఈవెన్ ఆ కోర్టు చెప్పిన లాలోనే ఏమని ఉంది అంటే మున్సిపల్ బాడీస్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ స్ట్రే ఎనిమల్స్ అని ఉంది ప్రత్యేకంగా. సో దాన్ని వాళ్ళే ఉల్టా అనడం అనేది, ఆపోజిట్గా అనడం అనేది కరెక్ట్ కాదు. మొదటి విషయము. రెండోది ఏంటి అంటే ఈ ప్లానెట్ అయినా ఈ దేశమైనా అందరిదండి. ఒక్క మనుషులది మాత్రమే కాదు, కుక్కలది కూడా, జంతువులది కూడా. కుక్కలనే కాదు, అది ఏ జంతువైనా వాళ్ళది కూడా. సో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదే. వాళ్ళు ఒక లాయర్ని తెచ్చుకోలేరు, వాళ్ళకి వాయిస్ లేదు కాబట్టి మనం వాటిని అలా అన్యాయంగా తీసేయడం అనేది తప్పు. రెండో విషయం. ఇంకోటి, వాటిని కానీ మనము స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేస్తే ఒక 5-6 ఏళ్లలో మనకి స్ట్రే డాగ్స్ అనేవి ఉండవు. ఇప్పుడు నెదర్లాండ్స్ గొప్ప, జర్మనీ గొప్ప అని చెప్తారు. వాళ్ళందరూ ఇలా చేసి స్ట్రే డాగ్స్ అనేది తీసేశారు. ఇప్పుడు మనము నిర్భయ కేసులో రేపిస్ట్ లాంటి వాళ్ళకి 8-9 ఏళ్ళు బతకడానికి అవకాశం ఇచ్చాము. లేదు అంతెందుకు కసబ్ లాంటి వాళ్ళకి 10 ఏళ్ళు బతకడానికి అవకాశం ఇచ్చాము. అలాంటిది మన కుక్కలు, మన ఇండియన్ కుక్కల కోసము మనం ఒక 5-6 ఏళ్ళు ఇవ్వలేమా? చెయ్యాలండి. ఇప్పుడు అదే చెయ్యాలి. ఇప్పుడు ఇంకోటి, కరోనా తర్వాత ఎన్నో ఎన్జిఓస్ వచ్చినాయి. వాళ్ళు చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చారు సపోర్ట్కి. ఎన్జిఓస్ సపోర్ట్ తీసుకోండి. వీఆర్ ఆల్ రెడీ టు డొనేట్, వీఆర్ ఆల్ రెడీ టు యాక్సెప్ట్. అంటే ఏదైనా హెల్ప్ చేయడానికి తీసుకొని ప్రతి లొకాలిటీలో యూ హ్యావ్ టు కలెక్ట్ ద డాగ్స్, వ్యాక్సినేట్ దెమ్, స్టెరిలైజ్ దెమ్, మళ్ళీ లొకాలిటీలో వదిలేసేయండి. అప్పుడు ఇంకోటి ఉండదు. ఇంకోటి ఏంటి అంటే అబాండన్మెంట్లో, అంటే చాలామంది కుక్క పిల్లని పెంచుకొని వదిలేస్తారు. వాటికి పప్పీస్ పుడితే పెంచుకొని వదిలేస్తారు. వాళ్ళకి ఫైన్ వేయడం, వాళ్ళని జైల్లో పెట్టడం లాంటిది స్ట్రిక్ట్ లా తీసుకురండి. అప్పుడు ఇంకా స్ట్రే డాగ్స్ అనేవి ఉండవు. అంటే ఇప్పుడు కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం జనాలకు ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ ఉంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ విధంగా, ఎందుకంటే పాసిబిలిటీ కాదు కాబట్టి కోర్టు ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా మంది ఇది చెప్తున్నారు. ఎవరి ఫెయిల్యూర్ అండి? మున్సిపల్ బాడీ ఫెయిల్యూర్. మెయిన్గా ఢిల్లీలో ఎంసీడీ వాళ్ళ ఫెయిల్యూర్. వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ సరిగ్గా యూజ్ చేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారండి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేయకుండా వాళ్ళు ఒక్క రోజులోనే అన్ని జరిగిపోవాలి అంటే కుదరదు. ఇప్పుడు అన్ని షెల్టర్స్ కట్టడం కూడా కుదరదు. ఇంకోటి, మనము ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారు? విదేశీ వాటిని వదిలేయాలి, స్వదేశీ వాటిని కాపాడుకోవాలి. ఇండియన్ డాగ్స్, దే ఆర్ ఇండీస్. మనము స్వదేశీ వాటిని మన చేతులతో మనం చంపేసి బయట నుంచి ఎక్కడి నుంచో విదేశీ కుక్కలు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు కదా. ఏంటండి? ఢిల్లీలో అంటే లొకేషన్స్ మార్చి అన్ని ఒక దగ్గర ఉంచడానికి ప్రయత్నం జరుగుతున్నారు కదా డాగ్స్ అని, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు మనం కదా, మన ఇల్లు మనకి ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మనల్ని ఊరుకుంటారా? తరిమి కొట్టేస్తారు కదా. సో డాగ్స్కి కూడా వాళ్ళ స్ట్రీట్ వాళ్ళ ఇల్లు అండి. అది ఇంతకీ మన ఇల్లు కూడా అడగట్లేదు. చాలు నాకు వీధి అంటుంది. సో ఆ వీధిని వదిలేసి అన్ని చోట్ల ఉంటే ఒకటండి, వాటిలో అవి కొట్టుకుంటాయి. ఫస్ట్ థింగ్, వాటికి రోగాలు వచ్చేస్తాయి. ఇదేంటంటే ఇండైరెక్ట్ కిల్లింగ్. ఇప్పుడు కోర్టు ఒకటే మాట చెప్పలేదు వాటిని చంపమని, కానీ ఇండైరెక్ట్గా చంపేయమని చెప్తుందండి. సో ఇది కరెక్ట్ కాదు. ఏంటి అంటే చాలా మంది అనుకున్నట్టు మన ఇండియన్ డాగ్స్ మనల్ని కాపాడుతున్నాయి, చాలా మంది గుర్తించండి. మనం కానీ మన వీధుల్లో నుంచి స్ట్రీట్ డాగ్స్ని తీసేస్తే ఊరి బయట ఉండే ఫెరల్ డాగ్స్ లోపలికి వస్తాయి. వాటిని మీరు, నేను, గవర్నమెంట్ కూడా తీసేయలేదండి. అవి అందరినీ కరుస్తాయి, అన్నీ కరుస్తాయి. తర్వాత ఎలుకలు ఇవి అన్నీ పెరిగిపోతాయి. తర్వాత దొంగలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. సో అవన్నీ మాత్రం మనం కాపాడలేమండి. మన ఇండియన్ డాగ్ని మనం కాపాడాలి. ఇది మన బాధ్యత. మూగ జీవాల కోసం వసుదైక కుటుంబం అంటే మనుషులు ఒక్కటే కాదండి. మన మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? ఒక దేశం ప్రగతి అనేది మన మూగ జీవాలని ఎంత కాపాడుతామనిలో ఉంది. సో ఆ మహాత్మా గాంధీ గారి మాట వదిలేసి, మన ధర్మాన్ని వదిలేసి ఇలా చేయడం చాలా అన్యాయం. సో కోర్టు తన లాని మళ్ళీ ఒకసారి సరిదిద్దుకోవాలి. ఇది వరకు తను చెప్పిన లానే మళ్ళీ పాటిస్తే కొన్ని రోజుల్లో మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు మనుషులు. థ్యాంక్ యూ.